హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేఎం బ్లాగ్స్. బీరకాయ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్గా మనము విధంగా ఒక బీరకాయ, టమోటాస్, ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అండి. ఫ్రెష్గా కర్రీ లీవ్స్. సో ఇప్పుడు మనము ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. సో కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ అట్లా మనం ఆయిల్ వేయాలన్నమాట. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. సో అందుకని ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. సో అదేవిధంగా కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఆనియన్స్ అనేది తొందరగా గోల్డెన్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటాస్ యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాస్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మసాలా అండి, అల్లం వెల్లుల్లి, అదేవిధంగా కొబ్బరి, ధనియాలు, పట్టా, లవంగా వేసుకున్న మసాలా వేసుకోవాలి. కొంచెం టర్మరిక్ పౌడరు, అదే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. సో మనకి ఈ విధంగా ఈ మసాలా కర్రీ అనేది, మసాలా అనేది బాయిల్ అయితేనే ఈ విధంగా ఆయిల్ రిలీజ్ చేసేస్తే మనకు ఫ్రై అయినట్టు. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని, అదేవిధంగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ చెక్ చేసుకొని, తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేయాలండి. సో ఈ విధంగా మూత పెట్టేసామంటే బాగా బాయిల్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ చూడండి, ఈ విధంగా బాయిల్ అయ్యి ఆ బీరకాయలో కూడా కొంచెం వాటర్ వస్తాయి కదా. సో దగ్గర అయ్యే వరకు చూసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.